బీఆర్ఎస్లో గెలిచి కాంగ్రెస్ పార్టీకి మద్దతిస్తున్న ఎమ్మెల్యేలు తిరిగి గులాబీ గూటికి చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నారా? అసెంబ్లీ ఎన్నికల ముందు ఫలితాల తర్వాత గులాబీ పార్టీని వీడిన నేతలు కారెక్కేందుకు రెడీ అవుతున్నారా? ఎన్నాళ్ళు టచ్ మీ నాట్ అన్న నేతలు ఉన్నట్టుండి కారెక్కాలని ఎందుకు అనుకుంటున్నారు? అధికార పార్టీ నేతలతో అక్కడ వారు ఎమడలేకపోతున్నారా? హస్తంలోని ఉక్కపోతను తట్టుకోలేకనే వారు ఈ బిగ్ డెసిషన్ తీసుకుంటున్నారా? ఇంతకీ కారెక్కాలని తహతహపడుతున్న నేతలెవరు? అసలు వారి ఆలోచన ఏంటి? ఆ నేతలపై గులాబీ వనంలో ఏం చర్చ జరుగుతోంది? లెట్స్ వాచ్ ది స్టోరీ. బెల్లం చుట్టూ ఈగలు వాలినట్టు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కొందరు నేతలు పార్టీ పెద్దల చుట్టూ గిరగిరా తిరిగారు. ఎప్పుడైతే పార్టీ పవర్ కోల్పోయిందో అప్పట్నుంచి ఒక్కొక్కరుగా సైడ్ అయ్యారు. ఈ క్రమంలో కొందరు నేతలు గులాబీకి గుడ్ బై చెప్పగా, మరికొందరు పార్టీలోనే ఉంటూ మౌనవ్రతం పాటిస్తున్నారు. ఇంకొందరేమో విచిత్రంగా అధికార కాంగ్రెస్ పార్టీకి అనుబంధంగా కొనసాగుతూ టెక్నికల్గా బీఆర్ఎస్లో ఉంటున్నారు. అయితే అధికార పార్టీకి మద్దతిస్తున్న నేతలు అక్కడ ఉక్కపోతను తట్టుకోలేకపోతున్నట్టుగా తెలుస్తోంది. దీంతో వారు తిరిగి కారెక్కేందుకు సిద్ధమవుతున్నారని టాక్ వినిపిస్తుంది. ఈ క్రమంలోనే కొందరు నేతలు పార్టీ పెద్దలతో మళ్లీ టచ్లోకి వెళ్లినట్టు రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతుంది. అయితే 2023 అసెంబ్లీ ఎన్నికల ముందు, ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీలో అనేక రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఎన్నికల ముందు టికెట్ దక్కని నేతలు వేరే పార్టీలో చేరారు. ఫలితాల తర్వాత మరికొంతమంది నేతలు గులాబీ పార్టీ నుంచి హస్తంగూటికి చేరారు. ఇక పార్టీ నుంచి గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా నిలిచారు. వారిలో పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఇప్పటికే బ్యాక్ అయ్యారు. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా గులాబీ గూటికి దగ్గరయ్యారు. దీంతో పార్టీకి దూరమైన ఎమ్మెల్యేలో కొంతమంది తిరిగి గులాబీ పార్టీకి దగ్గరయ్యేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే గులాబీ పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్న నేతలు ఎవరనే దానిపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. ఇక పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత కాంగ్రెస్ పార్టీకి అనుబంధంగా కొనసాగారు. అయితే మున్సిపల్ ఎన్నికల సందర్భంగా గూడెం మహిపాల్ రెడ్డి గులాబీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేశారు. తన ఎక్స్ అఫీషియో ఓటుని సైతం బీఆర్ఎస్ అభ్యర్థులకు వేశారు. మరోవైపు గద్వాల్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి సైతం కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కేటీఆర్తో బండ్ల కృష్ణమోహన్ రెడ్డి చర్చలు జరిపారట. కేటీఆర్ సైతం బండ్ల కృష్ణమోహన్ రెడ్డిని పార్టీలోకి చేర్చుకునేందుకు సానుకూలంగా ఉన్నట్లు గులాబీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి మద్దతిస్తున్నా, అక్కడ గత ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన ఓడిన సరితా తిరుపతయ్య వర్గం నుంచి ఇబ్బందులు తప్పడం లేదట. తాజాగా సరితా తిరుపతయ్యకు కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇచ్చారు. దీంతో బండ్లకు ప్రోటోకాల్ సమస్యలు ఎదురయ్యే పరిస్థితి వచ్చింది. అక్కడ ఇమడలేక గులాబీ పార్టీలోకి వచ్చేందుకు సిద్ధమయ్యారట. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. లోక్సభ ఎన్నికల్లో మహేందర్ రెడ్డి సతీమణి సునీతా మహేందర్ రెడ్డి ఎంపీ అభ్యర్థిగా మల్కాజ్గిరి నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. మహేందర్ రెడ్డి ప్రస్తుతం శాసనమండలి ప్రభుత్వ చీఫ్ విప్గా కంటిన్యూ అవుతున్నారు. ఇదిలా ఉంటే తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేశామని కేటీఆర్ చెప్పడంతో వచ్చే ఎన్నికల్లో పైలట్ రోహిత్ రెడ్డికి టికెట్ కష్టమే. తాండూరులో కాంగ్రెస్ తరఫున సిట్టింగ్ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఉన్నారు. దీంతో పట్నం మహేందర్ రెడ్డికి వచ్చే ఎన్నికల్లో టికెట్ దక్కకపోవచ్చన్న అభిప్రాయం ఉంది. పట్నం మహేందర్ రెడ్డి గులాబీ పార్టీలో చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఇక మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి సుదీర్ఘకాలం బీఆర్ఎస్లో పనిచేశారు. బీఆర్ఎస్ అధిష్టానానికి దగ్గరగా ఉండేవారు. ఆ తర్వాత ఈటెల రాజేందర్తో పాటు ఆయన బీజేపీలోకి వెళ్లారు. అక్కడ ఆయన ఇమడలేక మళ్లీ హస్తంగుటికి చేరారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బాన్స్వాడ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. బీఆర్ఎస్ నుంచి గెలిచిన పోచారం శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్తో రిలేషన్ మెయింటైన్ చేయడంతో వివాదం మొదలైంది. పోచారం ఎమ్మెల్యేగా ఉండడంతో నియోజకవర్గంలో ఏనుగు రవీందర్ రెడ్డికి పొలిటికల్గా ఇబ్బందులు తప్పడం లేదట. దీంతో ఏనుగు రవీందర్ రెడ్డి గులాబీ కండువా కప్పుకునేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇక గులాబీ శిబిరం నుంచి కాంగ్రెస్లో చేరిన పలువురు నేతలు మళ్లీ పాత గూటికి చేరాలని నిర్ణయించుకున్నట్లు టాక్ వినిపిస్తోంది.
మొత్తానికి అధికార పార్టీతో రిలేషన్ మెయింటైన్ చేస్తున్న కొందరు ఎమ్మెల్యేలు అక్కడి వాతావరణాన్ని తట్టుకోలేకపోతున్నట్లుగా తెలుస్తోంది. దీంతో పొలిటికల్ టూర్కు వెళ్లినట్లు వెళ్లి ఇలా యూటర్న్ తీసుకుంటున్నారని అభిప్రాయం వ్యక్తమవుతోంది. అధికార పార్టీకి మద్దతిస్తున్న తాజా మాజీ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా గులాబీ పార్టీలో చేరేందుకు రెడీ అవుతున్నారని రాజకీయ వర్గాల్లో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇంతకీ కారెక్కేందుకు సిద్ధమవుతున్న నేతలు ఎవరు? ఎంతమంది నాయకులు గులాబీ గూటికి చేరుతారన్నది వేచి చూడాలి.